నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. ఈరోజు మనం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి మ్యామ్‌తో ఉన్నాము. వరుసగా మీడియా మీద జరుగుతున్న కొన్ని దాడుల గురించి ఈరోజు మనం మేడంతో మాట్లాడబోతున్నాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము మీడియా మీద ఎన్నో దాడులు. లైక్ అంటే మొన్న చూస్తే మహా న్యూస్ కానివ్వండి, సో కాల్డ్ ఛానల్స్ చాలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో. అండ్ రీసెంట్ టైమ్స్‌లో చాలా జరుగుతూ ఉన్నాయి. అన్నీ మీ దృష్టికొచ్చాయి. సో వీటి గురించి మీరు చెప్తే చాలా బాగుంటుంది కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఇక్కడికి. సో చెప్పండి మ్యామ్, అసలు వరుసగా మీడియా మీద దాడులు జరగడాన్ని యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఎలా చూస్తున్నారు? ఒక విషయం అమ్మా, Yes, మీడియా ma'am. మీద దాడులు ఇంతకుముందు జరగలేదా అంటే ఖచ్చితంగా జరిగినాయి. యా. కానీ ఎప్పుడూ కూడా ఆ, మరి ఇంత భయంకరంగా ఇంత ఘోరంగా మాత్రము మీడియా లేదు, మీడియా మీద దాడులు లేవు. రైట్. మేము మా జర్నలిజం వచ్చేసరికి ఏంటి అని అంటే కనీసము మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండే సబ్జెక్ట్ మీద. అసలు జర్నలిజంలో ఏ పదాలు వాడాలి, ఏ పదాలు వాడకూడదు, ఏ భాషని అక్కడ అప్లై చేయాలి, ఏ భాష అప్లై చేయకూడదు. అలాగే ఒక ఇష్యూని ప్రజెంట్ చేసేటప్పుడు దానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల్లోనే ఆ నియమాల ప్రకారమే, ఆ రూల్స్ ప్రకారమే, గైడ్ లైన్స్ ప్రకారమే మేము వార్తను ఇవ్వాల్సి వచ్చేది, వార్తను చదవాల్సి వచ్చేది. బట్ ఈరోజు మీరు అంటున్నట్టు మీడియా మీద దాడి అంటున్నారు. మీడియా మీద దాడి జరగలేదమ్మా, యూట్యూబ్ ఛానల్స్ మీద దాడి జరిగింది. ఓకే. కాకపోతే ఏంటంటే మ్యామ్, యూట్యూబ్ ఛానల్స్ మీద దాడి జరిగినప్పటికీ కూడా అది కూడా మీడియా కిందకే వస్తుంది కాబట్టి. ఇక్కడ ఒక విషయం నేను చెప్తున్నాను. ఇక్కడ మీడియా ఇది సోషల్ మీడియా. ఇప్పుడు మీరు అంటున్నారు దాడి జరుగుతుంది అని అన్నప్పుడు దాడి మీకు క్లారిటీ ఉందా లేదా అనేది జనాలను అడగాలి, నేను మిమ్మల్ని అడగాలి. Yes, ఏంటి ma'am. అని అంటే మీరు దాడి మీడియా మీద జరుగుతుంది అని అంటున్నారా, లేకపోతే మాట్లాడినటువంటి వ్యక్తుల మీద జరుగుతుందని మాట్లాడుతున్నారా? అయితే ఆ వ్యక్తులు మాట్లాడేటటువంటి వ్యక్తులు ఏ కోవకు సంబంధించినటువంటి వ్యక్తులు, అది కూడా మనం మాట్లాడాలిగా. మీరు మీడియా అని మాట్లాడుతున్నారు. అరే మీడియాలో కూర్చున్న మనుషులు ఎవరు, వాళ్ళు మాట్లాడేటటువంటి భాష ఏంటి, వాళ్ళు మాట్లాడేటటువంటి ఎందుకు దాడులు జరుగుతున్నాయి, అది ఇక్కడ డిస్కషన్కి రావాలి తప్ప మీడియా అనేటటువంటి ఒక 3 అక్షరాలు మీరు పెట్టేసేసుకొని మీడియా మీద దాడులు అంటే ఏ మీడియా అండి, ఏ మీడియా, దేనికి సంబంధించినటువంటి మీడియా? డెఫినెట్గా మేడం, అగ్రీడ్. సో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద సో భాష అనేది కంట్రోల్లో లేకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకోవడం కోసం ఇంకేదైనా మాట్లాడుతున్నారా, ఇలా రకరకాల ప్రశ్నలు అయితే మాలో ఉన్నాయి. ఓకే, దానికి ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే ఇక్కడ మీరు మాట్లాడిన దాని ప్రకారం మీరు రెండు కరెక్టే, భాష సరిగా లేదు. రెండవది ఏంటి అని అంటే వ్యక్తిగతమైనటువంటి దూషణలు. ఇక్కడ ఎవరిచ్చారు, ఎవరికి ఇచ్చారండి రైట్స్? ఇవాళ చాలామందిని వేదికగా మేము చూస్తున్నాం. మాకు మాట్లాడేటటువంటి హక్కు ఉంది, వీ హ్యావ్ రైట్ టు స్పీక్. అరే నాకు ఒక్క మాట అడుగుతున్నాను, నీకు నీ భావాన్ని వ్యక్తీకరించడానికి నీకు ఒక స్వేచ్ఛ ఉంది, కానీ నీ భాషని ఎలా పడితే అలా వ్యక్తీకరించని రాజ్యాంగం నీకు చెప్పిందా? రాజ్యాంగం నీకు చెప్పిందా? నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా అని నేను మాట్లాడితే ఎలా ఉంటుంది, ఎక్కడ పోయావే అని మాట్లాడి లేదమ్మా ప్రేమగా అన్నాను అని మీరు మాట్లాడారు అనుకుందాం. ఓకే, మీరు యాక్సెప్ట్ చేస్తారు? నా స్వరంలో ఉన్న తీవ్రత, నేను ఏ సందర్భంలో మాట్లాడాను, అవి కూడా క్యాలిక్యులేషన్కి రావా? మాట అనేది మాట్లాడడం తప్పు కాదు, కానీ మాట్లాడే విధానం నేర్చుకోవాలి అంటున్నారు. 200%. ఇక్కడ భాష అనేటటువంటిది ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే నిన్న సంఘటన, ఇప్పుడు మీరేం అడగదలుచుకున్నారు అని అంటే నిన్నటిది బాగా సంచలనమైనటువంటి విషయం. తీన్మార్ మల్లన్న గారిది, కవిత గారి ఇష్యూ రెండు సంచలనమైనటువంటి విషయం. ఇక్కడ నేను ఒకటి కరెక్ట్గా ఏం చెప్తున్నాను అని అంటే ఇప్పుడు జరిగినటువంటి దాడులు నేపథ్యంలో కూడా అసలు ఇలాంటి భాషకి తెరదీసినటువంటి ఆద్యుడు ఎవరమ్మా? పితామహుడు కేసీఆర్ గారు కదా. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష, ఆంధ్రోళన తరిమి కొడదామని చెప్పేసి ఆయన తెలంగాణ మాండలికం తీసుకోవడంలో తప్పలేదండి. ఎందుకు అనంటే లోకల్ భాష మాట్లాడడం వల్ల, వాడుక భాష మాట్లాడడం వల్ల జనాల్ని జాగృతం చేయడంలో కూడా తప్పలేదు. ఆ రోజు మీరు ఆంధ్రోళన ఎల్లగొట్టారు, లేకపోతే ఎల్లగొట్టామనుకున్నారు. విపరీతమైనటువంటి మా భాష అనేటటువంటి నెపంతో ఎన్ని భయంకరమైనటువంటి అవమానాలు ఆంధ్ర ప్రజలు పడ్డారండి. ఇవాళ నేను ఒక ఆంధ్ర మహిళగా మాట్లాడుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, తెలంగాణ కూడా నాది. ఇక్కడ జనాలతోటే నేను మమేకమై ఉన్నాను, అక్కడ కూడా మాట్లాడుతున్నాను. ఆ రోజున మీరు ఎన్నో మాటలు మాట్లాడారు. నిజం చెప్పాలంటే అసలు
మీకెవరు ద్రోహం చేస్తున్నారో వాళ్ళని వదిలేసి ఆంధ్రోళ్ళు మొత్తము అనంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు? వాళ్ళు ఆంధ్ర కిందకి రారా? అలాగే ఇంకెక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ ఏం చేశారు? వాళ్ళు ఆంధ్ర కిందకి వస్తారా? అరే మీ రియల్ ఎస్టేట్లో మీ భూముల్ని దోచుకుంటారంటే దోచుకున్న వాళ్ళ మీద మీరు పోరాడాలి. అలాగే ప్రభుత్వాలు మీకేమి చేయట్లేదు అని అంటే కరెక్టే, మీ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకోవాలి, మీ పాలన మీరు తెచ్చుకోవాలి. కానీ మీరు అందరినీ ఒకటే ఘాటికి కట్టేసి ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు కూడా విపరీతమైనటువంటి మనస్తాపానికి గురి చేసేటట్టు ఒక జాతిని కించపరిచేసి మాట్లాడారు. అక్కడ అది కరెక్ట్. మీరు సమర్థించుకున్నారు, ప్రపంచాన్ని సమర్థించారు, అంత బాగానే ఉంది. మరి ఈ రోజేం జరిగింది? అదే భాష మీలో మీకే ఎందుకు పనికి రావట్లేదు? ఖచ్చితంగా మ్యామ్, ఇది నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్. నిజంగానే భాష అనేది కంట్రోల్లో లేకపోతే దాని ఇంపాక్ట్ అనేది, దాని తీవ్రత ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పేసి జరిగిన సంఘటనలు బట్టి మనకు వాస్తవం. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేనేం మాట్లాడుతున్నాను అనంటే, ఇక్కడ 2 విషయాలు మనం స్పష్టంగా చూడాల్సినటువంటి అవసరం ఉందమ్మా. ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్లు పెట్టేసేసుకొని అసలు వాళ్ళకి ఏ అర్హతలు ఉన్నాయో తెలియదు, అసలు వాళ్ళు ఏ సబ్జెక్టు మీద మాట్లాడగలరో తెలియదు, వాళ్ళకి ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏంటో తెలియదు. వాడికి ఒకటో అరో దాని మీద దాని ఏమంటారు హాఫ్ నాలెడ్జ్ అని కూడా అనను, కనీసం 1/4 నాలెడ్జ్ కూడా ఉండదు. తిట్లు మాత్రం వీళ్ళు పిహెచ్డీలు పెట్టేసుకున్నారు. తిట్లు విపరీతమైనటువంటి దాని ఏమంటారంటే వెటకారంతో కూడినటువంటి వ్యవహారిక భాషలు, మేడం అలా అరుపులు, కేకలు, తిట్లు, వీటన్నిటినీ తీసుకొని వచ్చి మీరు మీడియా అని మాట్లాడుతుంటే మాలాంటి వాళ్ళం మేము ఎందుకు ఒప్పుకుంటామమ్మా? మేడం అలా తిట్టడం కూడా ఇప్పుడు ట్రెండింగా మేడం? అంటే ట్రెండింగ్ అని వీళ్ళు మాట్లాడుతున్నారు, ట్రెండింగ్ అని వీళ్ళు మాట్లాడారు కాబట్టి వాళ్ళ దాడులు జరుగుతున్నాయి. అది ట్రెండింగ్ అన్నప్పుడు దాడి ఎందుకు జరుగుతుందమ్మా? హైలైట్ అవుతుంది కానీ. అదే కదా. ఇంకొక విషయము, ఇలా తిట్లు కూడా తిట్టేసేసుకొని ఇప్పుడు ఒక కొత్త అందరూ గమనించాల్సినటువంటి విషయం, అందరికీ తెలియాల్సినటువంటి విషయము, ఇవాళ యూట్యూబర్స్లో చాలామంది, అందరినీ నేను మాట్లాడలా, కొంతమంది సబ్జెక్టుని చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగా ప్రజెంట్ చేస్తున్నారు. కానీ కొంతమంది ప్రత్యేకించి యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని పనిగట్టుకొని మరి కావాలని రెచ్చగొట్టేటటువంటి ఆ యొక్క ప్రసంగాలు, ఆ యొక్క భాషని వాడుతున్నారు. కారణం ఏంటి అనంటే, నన్ను కొట్టాలి, నాకు దెబ్బ తగలాలి, దెబ్బ తగిలితే కట్టుకుని కూర్చోవాలి, కూర్చొని మాట్లాడితే అప్పుడు వస్తుంది నాకు జనాల్లో క్రేజ్, అప్పుడు పెరుగుతుంది నాకు సబ్స్క్రిప్షన్, అప్పుడు పెరుగుతుంది నేనంటే వాల్యూ ఏంటనేది, అప్పుడు నాకు కూడా ఏదో ఒకటి వస్తుంది. ఆ బైల్ ముజే మార్, ఈ కొట్టించుకోవడాలు తర్వాత కట్టించుకోవడాలు ఇవన్నీ కూడా క్రేజ్ కోసమేనా? ఆ బైల్ ముజే మార్ అని వీళ్ళే పిలుస్తున్నారు. ఇక్కడ దీని వెనక ఉన్నది ఏంటంటే, వీళ్ళేదో జాతికి సేవ చేసేసి, లేకపోతే జాతిలో ఏదో అయిపోయి ఏ ఉద్యమాలు చేశారమ్మా వీళ్ళందరూ? మాట్లాడే వాళ్ళందరినీ ఒక మాట అడుగుతున్నాను నేను, చెప్పండి. ఈ రోజు బీసీ నాయకుడు, అసలు బీసీ నాయకుడు ఎవరమ్మా? ఆర్ కృష్ణయ్య గారు. ఆయన దాదాపు 40 to 50 years నుంచి ఆయన ఉద్యమం చేస్తున్నాడు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఎన్ని ఉద్యమాలు చేశాడు ఆయన పార్లమెంట్ మీద. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి ఎంతో కొన్ని వందల మందిని ఇక్కడి నుంచి ఢిల్లీ తీసుకొని వెళ్ళి పార్లమెంట్ దగ్గర కూర్చొని ఆయన ఢిల్లీలో నిరసనలు తెలిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే అసెంబ్లీ మీద దాడి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన కార్యాచరణ స్వయంగా ఆయన పాల్గొని ఆయన చేసినటువంటి ఉద్యమాలంటే అవమ్మ. టీవీ ముందు కూర్చొని స్క్రీన్ వేసుకొని విపరీతమైనటువంటి భాష వాడుతూ ఎదుటివాడిని తిడుతూ రెచ్చగొట్టడాన్ని ఉద్యమం అని ఎవరు అనరు. అది పాల పొంగు లాంటిదే అవుతుంది. ఎందుకు అనంటే, సరే ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను, బీసీలకి ఇవాళ కొత్త పదం ఏమొచ్చిందంటే బీసీలకి సంబంధించినటువంటి నాయకత్వం. ఎందుకు ఇప్పటి వరకు మరి ఈ మహానుభావులందరూ, మీడియాలో ఉన్న మహానుభావులందరికీ బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదు? మరి మీడియాలో నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అప్పటి నుంచి బీసీ కథనం ఎందుకు రావట్లేదు అంటే, బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించింది, రేపొద్దున కాంగ్రెస్ కూడా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తుంది. ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. కానీ సో అప్పుడు ఏమైంది అనంటే, సో ముందస్తు చూపు పథకాలన్నమాట. నేను కూడా ముఖ్యమంత్రిని అయిపోతా అంటే బీసీ వాదాన్ని ఎత్తుకోవాలి. అయితే నీకు పదవీకాంక్షతోటి నువ్వు జనాన్ని రెచ్చగొడుతున్నావు అనేటటువంటిది ఇక్కడ నేను 200% నేను మాట్లాడతా. ఇక్కడ నేను ఎవరిని నిందించడం లేదు, ఎందుకంటే మీరు చేసిన జనాలకి తెలియాలి కాబట్టి మాట్లాడుతున్నాను. మిమ్మల్ని మీరు కూడా అసలు మీరు మాలాంటి వాళ్ళ దృష్టిలో ఎలా ఉన్నారు అనేటటువంటిది కూడా, మాలాంటి వాళ్ళు అనంటే కేవలము జర్నలిస్ట్లో ఇంకొకళ్ళలో కాదు, జనం దృష్టిలో కూడా ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు మీ వెనక అనేటటువంటిది తెలియాలి. ఇవాళ ఆర్ కృష్ణయ్య గారిని వాళ్ళ బీసీ ఉద్యమం, బీసీ లీడరు, బీసీలకి రాజ్యాధికారం రావద్దా అని గంతులు చించుకుని అరుస్తున్నారే,
మరి తెలుగుదేశం ప్రభుత్వము ఆర్ కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిందండి 2014లో. మరి ఎందుకు ఈ బీసీలందరూ ఎందుకు ఆర్ కృష్ణయ్య గారిని అంత పెద్ద ఉద్యమ నాయకుని ఎందుకు గెలిపించి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టలేదు? చెప్పండి. ఇవన్నీ ఎవడి కుంపట్లు వాడు పెట్టుకోవడానికి, దాన్ని ఏమంటారు అనంటే ఒక చిన్న సైజు కూటములు అంటారు వీటిల్ని. కూటములు వర్గాలు కింద కేవలం రాజ్యాధికారం అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చారు. వీళ్ళు రాజ్యాధికారం చేజిక్కించుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అనేటటువంటిది క్లారిటీ ఎక్కడైనా ఉందా? ప్రశ్నిస్తున్నాం. మీరు చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా అరిచేటటువంటి వాళ్ళు, ఈ విధమైనటువంటి పోకడలు పోయేటటువంటి వాళ్ళు కేవలం స్క్రీన్ మీద ఉన్నారు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప వీళ్ళు రోడ్డు మీదకు వచ్చి ఈ బీసీల కోసమైనా, ఓసీల కోసమైనా, ఎస్సీల కోసమైనా, ఎస్టీల కోసమైనా రోడ్డు మీదకి వచ్చి ఒక అసెంబ్లీ ముందు ధర్నా చేసి ఎరుగుదరా, ఒక సెక్రటేరియట్ ముందు ధర్నా చేసి ఎరుగుదరా, ఒక కలెక్టరేట్ ముందు ధర్నా చేసేది ఎరుగుదరా? చెప్పండి, వీళ్ళని చేయమని చెప్పండి. ఇవేమీ లేకుండా కేవలము ఊకదంపుడు ఉపన్యాసాలతోటి కూర్చోబెట్టి మనుషుల్ని రెచ్చగొట్టి వాపును చూసి బలుపు అనుకునేటటువంటి ఈ కార్యక్రమాలకి మీడియా అనే ట్యాగ్ ఎందుకు తగిలిస్తారమ్మా మీరు? ఇంకొక మాట, ఏ భాష మాట్లాడుతున్నారు? ఎందుకు నాకు ఇంత కోపం వచ్చిందో అడుగుతున్నా. నువ్వు గొప్పవాడివి అవ్వాలి అనుకుంటే ఒకడేమో నేను హోమ్ మినిస్టర్ని అయిపోతానంటాడు, ఒక సెంట్రల్ మినిస్టర్ని పట్టుకొని అక్రమ సంబంధాలు ఉన్నాయని కొడతాడు. ఇంకొకడు వచ్చేసేసి ఇంకేముంది, ఇదిగో పలానా ముఖ్యమంత్రి కొడుక్కి అక్రమ సంబంధాలు పలానా హీరోయిన్తో ఉన్నాయని చెప్పేసి అని థంబ్నైల్స్ పెట్టేస్తాడు. ఇంకొకడు వచ్చేసి అరే ఒక ముఖ్యమంత్రి కూతురు, ఒక ఎక్స్ ముఖ్యమంత్రి కూతురు, కొద్దో గొప్ప ఆవిడ ఆడపడుచు, మన తెలంగాణ ఆడపడుచు, కనీసము ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలి ఏకవచనం సంబోధించి మరి పేరు పెట్టి మరి నిజంగా ఆ పదం మాట్లాడాలి అంటే వేరే సందర్భంగా మాట్లాడితే అది సమంజసం. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా సంబోధించి మాట్లాడినప్పుడు దాని యొక్క అర్థం ఎలా వస్తుంది? నువ్వు ఒక స్థాయిలో ఉన్నటువంటి మహిళకే నువ్వు గౌరవాన్ని ఇవ్వలేకపోయినావే, సామాన్యమైనటువంటి మహిళని రేపొద్దున నువ్వు చూస్తావన్న గ్యారంటీ ఏముంది? ఒక్కసారి మాట్లాడండి. నిజంగానే ఒక మహిళని ఆ విధంగా కించపరచడం నిజంగా చాలా అవమానకరం కదా మేడం. ఎందుకు అవమానం ఉండదమ్మా? అయితే మీరన్నట్టు ఏంటంటే దాడులు చేయడం అనంటే నిజం చెప్తున్నారు, దాడుల్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చెయ్యను ఫస్ట్. కానీ రెండోది ఏంటంటే వీళ్ళే, నేను ఇందాక చెప్పాను కదా ఆ బయల్ ముజమార్ అంటే దున్నపోతని ఆహ్వానిస్తున్నారన్నమాట, వచ్చి తన్నిపో అని చెప్పేసి, కుమ్మిపో అని చెప్పేసి రెచ్చగొట్టేటటువంటి తతంగాల వెనక ఉన్నటువంటి ప్లాన్ నాకు తెలుసు కాబట్టి, నాకు క్రిస్టల్ క్లియర్గా తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా. తన్నాలా, జనాల్లోకి సానుభూతి వెళ్ళాలా, సానుభూతిలోకి వెళ్ళిన తర్వాతనే మనం నాయకులం అవుతాము అనేటటువంటి కొత్త నానుడి ఇవాళ యూట్యూబర్స్లో చాలా పాతుకుపోయి ఉంది. ఇంకొక విషయం, వీళ్ళు నాయకులు అవ్వడానికి, వీళ్ళు ఇది అవ్వడానికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కెమెరా ముందు మాట్లాడుతున్నారమ్మా. దాడులు జరిగినప్పుడు వీళ్ళని ప్రొటెస్ట్ చేసేది ఎవరండి? డెఫినెట్ గా మళ్ళీ ఇక్కడికే రావాలి కదా, క్యాడర్ అండి, స్టాఫ్ అండి. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ముందు నిలబడుతున్నది స్టాఫ్. జరగకూడనిది ఏదైనా స్టాఫ్కి జరిగి వాళ్ళ ప్రాణాలు పోతే ఈ ఊకదంపుడు ఉపన్యాసాల గాళ్ళు లేకపోతే ఈ స్క్రీన్ మీద కొట్టే వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళ జీవితాన్ని ఇస్తారమ్మా? నిజంగానే ఈ దాడులు జరిగినప్పుడు స్టాఫ్ ఎంతో మంది కూడా దీనికి బలైన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు నేను మొన్న చూసాము, ఈయన తిన్మార్ మల్లన్ గారి ఆఫీస్లోనే చూసాం, రక్తపు మడుగుంది. అసలు గాయాల పాలు ఎవరయ్యారనేది ఇంతవరకు ఎందుకు బయటికి రాలేదు? ఒక్కసారి బయట పెట్టండి. అది అటు కవిత మనుషులకైనా అవ్వచ్చు, తీన్మార్ మల్లన్న మనుషులకైనా కావచ్చు, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని రక్తపాతం పారించేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని మాట్లాడుతున్నాను నేను. అరే మీరు ముఖ్యమంత్రులు అవ్వండి, లీడర్లు అవ్వండి, ఏమన్నా సావండి, మీరు నిలబడండి. ఎప్పుడైనా సరే నాయకుడు అనేటటువంటి వాడు ముందుంటాడు. అరే జనాలను ముందు పెట్టి నాయకుడు వెనకమాల నుంచి ఉండేటటువంటి అప్పుడు నాయకులు జనాలు అవుతారు, కానీ వాళ్ళు ఎందుకు అవుతారమ్మా? ఇవాళ అంత పెద్ద స్టాఫ్ ఉన్నప్పుడు, అంతమంది నీ మీదకి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్కి 100కి డైల్ చేస్తే రారా అండి? ఎంతసేపు ఘర్షణ జరిగింది అక్కడ? పోలీసులు రావడానికి ఎంత టైం పట్టింది? గాలిలో కాల్పులు జరపడం అనేంత స్థితి వరకు మీరు తీసుకొని వెళ్ళారు అని అంటే, అరే అక్కడ నీ స్టాఫ్ ఉన్నారు, నువ్వు లోపలికి వెళ్ళిపోయావు, నీకు గన్మెన్ ఉన్నారు, మరి బయట ఉన్న నీ స్టాఫ్కి ఎంతమంది గన్మెన్లు ఉన్నారు ఆలోచించావా? అలాగే అవతల ఉన్నటువంటి కవిత గారు కూడా మాట్లాడుతున్నారు, మీరు వెళ్తున్నారు, దాడులకు వెళ్తున్నారు, అరే ఎవరు దాంట్లో బలి అవుతున్నారు? స్టాఫ్ కాదా? అరే మీకు ఎవరికి టార్గెట్ ఉందో కావాలంటే వ్యక్తిగతమైన టార్గెట్లు పెట్టుకొని చావండి. కానీ కింద ఉన్నటువంటి పిల్లలు పొట్టకుడు కోసం ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు బలి అవ్వట్లేదా అండి? ఎవరిని బలి చేస్తున్నారు? ఈ రోజు చాలా మందిని చూస్తున్నాను యూట్యూబర్స్ ని, క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు అరుపుల వెనక, కేకల వెనక, తిట్ల వెనక, రెచ్చగొట్టడం వెనక ఒకటే వాదన ఉంది. ఏంటి అంటే
మా మీద దాడి జరగాల, మాకు సబ్స్క్రిప్షన్ పెరగాల, మాకు అదేంటి దాన్ని ఏమంటారు సానుభూతి పెరగాల, మేము నాయకుల కింద హీరోల కింద పోర్ట్రేట్ అవ్వాలా. కావాలని నేను కొంతమంది పిల్లల్ని హెచ్చరించాను కూడా. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? రాజ్యాంగపరంగా మీరు కొట్లాడదలుచుకుంటే రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఈ పదాలు ఎందుకు వాడుతున్నారు? ఇంత ఆవేశంగా తిట్టాల్సినటువంటి అవసరం ఏంటి? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మంత్రులను కానీ ముఖ్యమంత్రులను కానీ ఇంకా వేరెవరినైనా ప్రజాప్రతినిధుల్ని మీరు ఈ భాషతో ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు డైరెక్ట్గా నాకు చెప్పినటువంటి విషయం. మేడం ఇక్కడ దాడులు జరుగుతాయిరా, మళ్ళీ జరిగిన తర్వాత మీరు ఏడుస్తారు అని అంటే ఎందుకైతే మేడం అయితే చూసుకుందాం అప్పుడు. అరే నువ్వు ఎవడవని అయితే చూసుకుంటావు? అరే నువ్వు కొట్టేటప్పుడు నువ్వు ఒక్కడే ఉంటావా? నీ ఎడిటర్ ఉండడా? నీ కెమెరామన్ ఉండడా? ఆ పిల్లలు ఎఫెక్ట్ గారా? డెఫినెట్గా లేదు. ఆఫీస్లో ఉన్నావు, కనీసం 4-5 ఉంటారు. వాళ్ళు నువ్వు దొరకలేదు అని చెప్పి వాళ్ళని ఏదో ఒకటి చేసి నిన్ను బెదిరించాలని రేపొద్దున నేను నీకు చెప్తున్నానమ్మా, 2-3 ఛానల్స్లో కింద ఉన్నటువంటి పిల్లల్ని కాపాడినా నేను. వాళ్ళు టార్గెట్ అయ్యారు. వాళ్ళు టార్గెట్ అయితే నేను అడ్డం పడి, వాళ్ళకు కూడా తెలియదు ఇప్పటి వరకు కూడా, నేను అడ్డం పడి వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళకి ఏ సంబంధం లేదు, దయచేసి మీకు ఎవరైతే మెయిన్ టార్గెట్ ఉన్నారో వాళ్ళు మీరు చూసుకోండి కానీ పిల్లల జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి అని నేను కాపాడినటువంటి పిల్లలు ఉన్నారమ్మా. మేడం ఎవరిస్తారు వీళ్ళకి? వీళ్ళ ప్రాణాలకి ఎవరు బాధ్యత వహిస్తారో, అటు దాడి చేసే వాళ్ళు బాధ్యత వహిస్తారా, దాడి చేయించిన వాళ్ళు బాధ్యత వహిస్తారా, అలాగే ఎవరైతే రెచ్చగొట్టారో వాళ్ళు బాధ్యత వహిస్తారా? ఇన్సూరెన్స్లు చేసుకుని కూర్చోవాలి వాళ్ళ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు. అలాగే ఉంది కదా మేడం, ఇక్కడ వాళ్ళ ప్రాణాలు కావా? మీరు హీరోలు అవ్వడం కోసం, హీరోయిన్లు అవ్వడం కోసం మీరు ప్రజాప్రతినిధులుగా ఎదగాలి అని అంటే అరే ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎవరైనా పని చేస్తున్నారా? ఎంతసేపు మీడియాలో వాగుళ్ళు, మీడియాలో అరుపులు, మీడియాలో తిట్లు, ఆ స్క్రీన్ ఒకటి దొరికింది, యూట్యూబ్ ఒకటి తేరగా దొరికిందని చెప్పేసి అని కూర్చొని విపరీతమైనటువంటి రెచ్చగొట్టుడు. ఏంటమ్మా ఈ పరిస్థితి? మీరు అన్నట్లుగా లీడర్ అనే వాళ్ళు ఎప్పుడైనా కానీ ముందుండి వెనకాల ప్రజలు ఉంచడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ రివర్స్లో ఉంది. దానికి తోడు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కొన్ని ఉంటాయి. ఇలాంటి దుర్భాషలాడే మనుషులు లీడర్స్ అవడం అంత ఈజీ అంటారా? నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నా. రెచ్చగొట్టి ఉపన్యాసాలు చేసినటువంటి కేసీఆర్ గారిని మరి దశాబ్ద కాలం పాటు ముఖ్యమంత్రిని చేశాం. మరి అదే కేసీఆర్ గారు ఇవాళ బీసీలకు ఏమీ చేయలేదని కేసీఆర్ గారి మీద తిరుగుబాటు చేశాం. మరి ఇవాళ అదే మాటలు, అదే తిట్లు, అదే భాషణ, అదే ఉపన్యాసాలు రెచ్చగొట్టుకుంటూ ఇంకొందరు నాయకులు వస్తున్నారు. అరే వీళ్ళు ఎక్కడ ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో? నేను ఒక్కటే ప్రశ్న ఇస్తున్నాను. ఆర్ కృష్ణయ్య గారిని బీసీ లీడర్, నిజం చెప్తున్నాను కదా, నిక్కచ్చి అయినటువంటి లీడర్ అండి ఆయన. ఎన్ని వేల మంది, కొన్ని వేల ఉద్యోగాలు ఇప్పించాడు ఆయన బీసీలకి. ఈ రోజుకి కూడా బీసీలకి ఏదన్నా ఆపద వచ్చిందంటే ఆయన ఇంటి ముందు నిలబడతారండి. పదవులు, రాజకీయ పార్టీలు, కూటములు కావాలంటే మిగిలిన వాళ్ళ ఇళ్ళ ముందు నిలబడతారేమో కానీ ఆపద వస్తే ఆదుకోవడానికి ఇప్పటికీ ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆయన 5 దశాబ్దాల నుంచి ఆయన పోరాటం చేస్తున్నాడు. అలాంటి బీసీ మనిషిని నిలబెట్టి ముఖ్యమంత్రి అని అంటే మీరు వేయలేదే. ఇవాళ బీసీ వాల్యూ ఈ రోజు తెలిసి వచ్చిందా మీకు? అంతకంటే ఆణిముత్యం మీకు దొరుకుతారా? అంటే ఆయనలోనే మీకు మంచితనం దొరకలేదు, వేరెవరిలోనో చూసి మీరు ఓటేసి మళ్ళీ వాళ్ళ బీసీ వాదం అని వస్తే మాలాంటి వాళ్ళం ప్రశ్నిస్తాం. కృష్ణయ్య గారిలో ఎందుకు చూడలేదు మీరు నాయకత్వాన్ని? కృష్ణయ్య గారిని ఎందుకు ఈ తెలంగాణ ప్రజలు నమ్మలేదు? ఇప్పుడు వచ్చేటటువంటి వాళ్ళు ఏమాత్రం మీ బీసీలను వెంట పెట్టుకున్నారు? మీ బీసీల కోసం ఏం చేశారు? ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ప్రకటించగానే బీసీ నాయకులు అయిపోయి కూర్చున్నారు అటు ఎవరైనా సరే. అరే ఇంకా ఇప్పుడేంటి నువ్వెందుకు బీసీ గురించి మాట్లాడతావు అంటే నువ్వెందుకు బీసీ గురించి మాట్లాడతావు? ఎట్లా ఉంది అని అంటే ఒక ఆధిపత్యపు పోరు ఇక్కడ ఉంది తప్పితే అరే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని ఎలా ముక్కుపిని ఇంకా 3 సంవత్సరాలు ఉందండి. ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళు లీడర్లుగా ఎదగాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది కానీ ప్రభుత్వం నుంచి ఏం తీసుకురావాలా అనేటటువంటి దాని మీద ఎంతమంది ఫైట్ చేస్తున్నారు, ఎన్ని పోరాటాలు జరుగుతున్నాయి. ఉపన్యాసాలు వద్దండి, నేను కూడా ఇస్తా. గత కొన్ని సంవత్సరాల నుంచి పుంఖానుగా ఉపన్యాసాలు ఇచ్చా. నా ఉపన్యాసాలు ఎడ్యుకేట్ అవ్వడానికి ఉన్నాయి. నేను ఓటర్నిగా నేను ఓట్లు అడగడానికి కాదు, నేను నాయకురాలని కాదు. నాయకురాలైతే గ్రౌండ్ లెవెల్లో పని చేయి, బయటకు వచ్చి పని చేయి. అంతేగాని ఇలా మనుషుల్ని రెచ్చగొట్టుకుంటూ, యువతని రెచ్చగొట్టుకుంటూ, ఒక కులాన్ని, ఒక వర్గాన్ని రెచ్చగొట్టుకుంటూ అంటే ఇవాళ మీరు బీసీ వాదం తీసుకున్నారు, కాదని కాదు. ఎప్పుడండి ఎన్టీ రామారావు గారు 1982లోనే బీసీలందరికీ రాజ్యాధికారాన్ని ఇచ్చింది ఆయన కాదా? ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇప్పటికీ?
దాదాపు 35 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ల కిందటే బీసీలకి రాజ్యాధికారం ఇచ్చాడు ఆయన. మరి అలాంటి లీడర్లు ఎందుకు లేరు? అప్పుడే ఆలోచించినటువంటి లీడర్లు ఉన్నారు. కొత్తగా వీళ్ళు పుట్టుకురాలా, కొత్తగా వీళ్ళు భుజానేసుకోలే. ఒక కృష్ణయ్య గారు ఉన్నారు, ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నారు. వీళ్ళందరూ లేరా బీసీల పక్కన నిలబడి పోరాడి వాళ్ళకి రాజ్యాధికారం ఇచ్చినటువంటి వాళ్ళు? గతం తెలియదా మీకు? ఇవాళ కొత్తగా వచ్చినా లేదో ఉద్ధరిస్తారు, ఉద్ధరించవచ్చు కాదని అనట్లా. కానీ ఈ విధమైనటువంటి భాషని అదేమంటే మా బీసీల భాష అంటే బీసీలకు ఒక భాష, ఏసీలకు ఒక భాష, ఓసీలకు ఒక భాష ఉంటుందమ్మా. ఏదైనా భాష అందరికీ భాషే అంతే. అంటే ఎదుటి మనిషిని బాధ పెట్టేది ఏదైనా కానీ తప్పే కదా మేడం. 200%. ఇంకొక మాట ఏంటంటే వీళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలి, వీళ్ళు ఒక స్థితికి ఎదగాలంటే ఆడవాళ్ళు దొరుకుతారా? సిగ్గు లేదా వీళ్ళకి? ఆడదాన్ని అడ్డం పెట్టుకొని కొట్టించుకొని మళ్ళీ హీరోల కింద వీళ్ళు పోర్ట్రేట్ అవుతున్నారు. సిగ్గుందా అని మాట్లాడుతున్నాను వీళ్ళందరికీ కూడా. ఏ దాడి వెనక చూసుకోండి, ఏ దాడి వెనక చూసుకున్నా కూడా అక్కడ ఉమెనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ అక్యూజ్డ్. ఆడది లేకపోతే ఈ వెధవలు బతకలేరా? ఆడదాంతో పెట్టుకో. కవిత పోయి సంబరాలు చేసుకుంది అనుకో, నీకెందుకు అంత ఉలుకో? ఆమె ఏమన్నా లీడరా? ఆమె ఏమన్నా రాణిస్తారా? నేను నిజం చెప్తున్నా, తలకిందులుగా తపస్సు చేసిన కవిత చాలా కష్టపడాలి ఇక్కడ రావాలంటే. అంటే ఒక ఆడదాన్ని గెలికితేనే అక్కడ పౌరుషం వస్తుంది. అలా మాట్లాడితేనే నేను దొరలను ఎదిరించిన వాడిని అవుతా, లేకపోతే ఇంకొకటి అవుతా. నేను బీసీలో అనుకోవడం మూర్ఖత్వం. సరే నువ్వు ఎన్నుకో. నీకు బీసీలకి ఎవరైతే చేశారో బీఆర్ఎస్ పార్టీకి ఇంకా 2 లీడర్లు పురుషులు ఉన్నారు, వాళ్ళ జోలికి ఎందుకు పోలేదు? భయం. అంటే వీళ్ళ నాయకత్వం మీద వీళ్ళకే నమ్మకం లేదు. ఎవడెత్తుకెళ్ళిపోతాడో, ఎవడు తీసుకెళ్లిపోతాడో. కాబట్టి మనుషుల్ని రెచ్చగొట్టేసి కూర్చుందాం. మీరు రెచ్చగొట్టండి, మీరు ఉపన్యాసాలు ఇవ్వండి, కానీ మీ వల్ల ఇబ్బందులు పాలయ్యేటటువంటి మీ స్టాఫ్ కానీ, మీ చుట్టూ ఉన్న జనానికి కానీ, మీకోసం నిలబడినటువంటి వాళ్ళకి కానీ మీరు ఏ గ్యారంటీ ఇస్తున్నారు? మాటలు తప్ప. మేడం అసలు ఇలాంటి వాటి అన్నిటి నుంచి బయటకు అవుట్కమ్ ఏంటి మేడం? అసలు దీనికి అవుట్కమ్ ఎందుకు రాదమ్మా? ఇప్పుడు అందరూ కూర్చొని, మేధావులందరూ కూర్చొని దీన్ని ఖండించట్లేదా? భాషను ఖండించడం లేదా? లేకపోతే వీళ్ళ యొక్క లీడర్షిప్ని ఖండించడం లేదా? వీళ్ళు ఇలాగే అందరినీ తిట్టుకుంటూ పోయి, ఎంత దరిద్రమైనటువంటి భాష అంటే, రెడ్ల మీద ఒక కామెంటు, కమ్మల మీద ఒక కామెంటు, ఇంకొకళ్ళ మీద ఒక కామెంటు. భారతదేశంలో అందరినీ కలిపితేనే భారతదేశం, అందరూ కలిపితే తెలంగాణ, అందరూ కలిపితే ఆంధ్ర అండి. సరే, దౌర్జన్యం నీకు గిట్టనప్పుడు దౌర్జన్యాన్ని ప్రశ్నించు. కులాన్ని ఎందుకు ప్రశ్నిస్తావు? కులంలో నీ జోలికి వచ్చిన వాళ్ళు 10 మంది ఉంటే రాని వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మందిని ఎందుకు బాధితుల్ని చేస్తావు? రేపొద్దున వాళ్ళ ప్రభావం నీ మీద ఉండదా? నువ్వు చేసే ఉద్యమం మీద ఉండదా? తప్పకుండా ఉంటుంది. రెచ్చగొట్టి కింద ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళకు ఒక ఫెన్సింగ్ వేసుకొని ఆ ఫెన్సింగ్ లో దర్జాగా బ్రతుకుతున్నారు ఈ నాయకులు అనేటటువంటి వాళ్ళు, ఈ వాదనలను ఎత్తుకెత్తుకునేవాళ్ళు. వీళ్ళకి నిజంగానే బీసీల మీద ప్రేమ ఉండి ఉన్నట్టయితే ఏ పోరాటాలు చేశారు చెప్పండి? ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు చెప్పండి? ఎంతమందిని వీళ్ళు ఆదుకున్నారు చెప్పండి? ఎవరికి వీళ్ళు అండగా నిలబడ్డారో చెప్పమని చెప్పండి. మేడం, జనరల్గా ఇక్కడ అంతా చూస్తుంటే ఏంటంటే ఉపన్యాసాలు మాత్రం ఆవేశంగా ఇస్తున్నారు, కానీ ఆచరణ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు అనిపిస్తుంది. నేను ఇప్పటివరకు మాట్లాడింది అదే కదమ్మా. నేనేమంటున్నానంటే వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తున్నాం, కానీ ఉద్యమాలు ఎక్కడ ఉన్నాయని మాట్లాడుతున్నాను నేను. ఉద్యమాలు చేయడానికి టైం లేదా మనకి? ఉద్యమాలు చేయడానికి డబ్బులు లేవా మనకి? డబ్బులు ఖర్చు అవుతాయా మనకి? దేనికోసము? నీ చుట్టూ ఎంతమందిని నువ్వు కాపాడావు? ఎంతమంది బీసీ బిడ్డలకి, బీసీ అని కాదు, ఓసీ అని కాదు, ఎస్సీ అని కాదమ్మా, నువ్వు ఏ ఉద్యమాన్ని నువ్వు నెత్తి మీద అయితే పెట్టుకున్నావో, నువ్వు జనం మధ్య ఎంత ఉన్నావు అనేటటువంటిది నాకు కావాలి ఫస్ట్. అలాగే ఇవాళ హామీలు ఇచ్చుకుంటూ వెళ్తున్నావు, ఇవ్వాలి, ఎందుకంటే నాయకత్వంలో హామీలు ఉంటాయి. కానీ నువ్వు ఎన్ని హామీలు ఎంతవరకు కొంచెమన్నా నెరవేర్చావా, లేదా నెరవేర్చే దిశగా ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నావు? ప్రశ్నించడం కాదు ఇక్కడ. ప్రశ్నించడానికి నేను చెప్పాను కదా, కొన్ని వేల ఎపిసోడ్లు నేను కూడా చేశాను దునియాలో. మేడం, అసలు మొత్తం ఈ డిస్కషన్లో నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. అసలు మీ ప్రాబ్లము కంప్లీట్గా బీసీల గురించా, లేకపోతే ఆడవాళ్ళ గురించి ఏదో తగ్గించి మాట్లాడారని చెప్పేసా? నాకు బీసీలు ఒక్కటి మాట నేను మాట్లాడుతున్నాను తల్లి. నాకు అసలు బీసీ అనేటటువంటి వాదం, ఓసీ అనేటటువంటి వాదం, ఎస్సీ అనేటటువంటి వాదం కాదు ఇక్కడ. వీళ్ళు కేవలము బీసీలు అనేటటువంటి ఒక పదము ముఖ్యమంత్రికి అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే బీసీల కోసమని మీరు లీడర్షిప్లు తీసుకున్నారు, బాగుంది, మీరు కొట్లాడండి, ఎవరికి అభ్యంతరం లేదు. మీరు హీరోలు అవ్వడానికి మహిళల్ని ఎందుకు వేదిక మీదకి తీసుకొచ్చి అవమానిస్తున్నారు? సో ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు, ఇది నా పాయింట్, స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాను. ఇక్కడ మీకు ఒక్క విషయం గుర్తు చేస్తాను మ్యామ్, ఇదే సిచ్యువేషన్ ఆంధ్రాలో కూడా ఒక టైంలో జరిగింది, గుర్తుందా? అవును, ఎందుకు గుర్తులేదండి? ఎంత నీచంగా అంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి ఆడవాళ్ళని అసెంబ్లీలోనూ అలాగే మాట్లాడారు,
అసెంబ్లీ బయటకు వచ్చి కూడా లీడర్ల చేత మాట్లాడించారు. నేను విన్నది ఏంటి అని అంటే, ఒక పార్టీకి చెందినటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఎవరికైనా సరే కమ్మోళ్ళకి పదవి ఇవ్వాలి అని అంటే మీరు చంద్రబాబు నాయుడిని తిడితేనే పదవిస్తా అనేటటువంటి ఒక రూల్ పాస్ చేసి మరి ఆడవాళ్ళని తిట్టించారు. అతి ఘోరంగా, అతి భయంకరంగా. ఏంటండి ఒక ఎక్స్ ముఖ్యమంత్రి మళ్ళీ ఇక్కడ దీన్ని పెడార్థాలు తీసుకునే చెత్త వెధవలు ఎవరైనా ఉంటే తీసుకోండి, నాకు సంబంధం లేదు, కానీ మాట్లాడాల్సింది మాట్లాడతాను. ఎవరైనా సరే, అది చంద్రబాబు నాయుడు గారి భార్య అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినా సరే, ఇదే మాట్లాడతాను నేను. వాళ్ళు వీళ్ళని మాట్లాడారని చెప్పి వీళ్ళు వాళ్ళని మాట్లాడుతున్నారు. ఏమండి ఎంత జుగుప్సాకరంగా ఉంటున్నాయి వినడానికి. చట్టం అనేటటువంటిది ఒకటి ఉన్నది అనేటటువంటిది ఇక్కడ ఎందుకు మర్చిపోతున్నారు? అలాగే అప్పుడు అధికారంలో ఉన్నారని ఏంటి ప్రభుత్వం యొక్క ప్రెజర్ తోటి లేకపోతే నాయకుడి యొక్క ప్రెజర్ తోటి మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ లీగల్గా ఎన్ని కేసులు ఎదుర్కొంటున్నారు? ఎంత బాధ వేస్తుందంటే వాళ్ళందరూ నాకు తెలిసిన మనుషులు అండి, ఒకప్పుడు బాగా తెలిసినటువంటి వ్యక్తులు, ఆత్మీయులు. వాళ్ళు ఇవాళ జైలుకి వెళ్ళి అలాంటి సిచ్యుయేషన్ని ఫేస్ చేస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో నాకు. అలాగే మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా కొంచెం సంయమనం పాటించి ఉన్నట్టయితే మనసులో ఎన్నో బాధలు ఉంటాయండి, ఎంతో కసి ఉంటుంది, ఎంతో కోపం ఉంటుంది. కానీ ప్రజల మధ్యకు వచ్చేటప్పటికి మాత్రము ఒక వ్యవహార శైలి అనేటటువంటిది గౌరవప్రదంగా ఉంటుంది. అంతకు మించి హుందాతనం ఉండాలి. ఎంత దిగజారుడు రాజకీయాలు జరుగుతున్నాయండి, ఎంత దిగజారుడు నాయకత్వాలు ఉన్నాయండి ఇక్కడ. మీరు ఎదగాలంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుంటారా? సిగ్గులేదా మీకు? సిగ్గులేదా? ఎవరికైనా అడుగుతున్నాను. ఇక్కడ కవితను అడ్డం పెట్టుకొని మాట్లాడినా, లేకపోతే ఇంకొకళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడినా, హీరోయిన్లను అడ్డం పెట్టుకొని మాట్లాడినా, ఇంకొకళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడినా, అక్కడ అయినా సరే, ఏపీలోనైనా సరే ముఖ్యమంత్రి భార్యలను అడ్డం పెట్టుకొని మాట్లాడితే ఇంతకు మించి మీకు పాలసీల మీద మాట్లాడు రాదా? అరే ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నించడం చేత కాదా? అరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ లొసుగుల్ని మాట్లాడడం చేత కాదా? అంటే వీళ్ళకి ఎవరికి సబ్జెక్ట్ రాదు, సబ్జెక్టు తెలీదు. సున్నా అన్నమాట. ఇల్లిటరేట్స్ వీళ్ళందరూ, అన్పఢ్ లోగ్, నిరక్షరాస్యులు వీళ్ళంతా, రాజకీయ నిరక్షరాస్యులు. రాజకీయం గురించి తెలియదు, పథకాల గురించి తెలియదు, రాజ్యాంగం గురించి తెలియదు, రాజకీయం ఎలా చేయాలో తెలియక చేసేటటువంటి ఈ దరిద్రమైనటువంటి నిరక్షరాస్యత. ఎంత నిరక్షరాస్యత వీళ్ళల్లో ఉందంటే డిగ్రీ పట్టుకొని రాగానే వాడు అక్షరాస్యుడు అవ్వడమ్మా. జనంకి ఏ విధమైనటువంటి, జనంతో ఏ జ్ఞానంతో ఉంటున్నాడు, ఈ సమాజంలో ఎలాంటి జ్ఞానంతో వాడు బ్రతుకుతున్నాడు, ఎలాంటి జ్ఞానాన్ని ఇస్తున్నాడు అనేటటువంటిది కొలమానం అనేటటువంటిది ఉంటుంది. ఇంత చీప్గా, థర్డ్ గ్రేడ్ కంటే నీచంగా ఈ నాయకులందరూ మాట్లాడుతుంటే అసహ్యం వేస్తుందమ్మా. ఈ జాతిని ఎలా తయారు చేస్తున్నారు, తెలంగాణ జాతిని ఎలా తయారు చేస్తున్నారు? ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా నేను చెప్తున్నా. ఈ నాయకులు మాట్లాడేటటువంటి భాషను గనక ప్రజలు తిప్పి కొట్టకపోతే, మీ పిల్లలు కూడా ఇదే భాషని నేర్చుకుంటే, మీ పిల్లలు చదువుకొని వేరే దేశాలకు వెళ్ళాలి. ఆ వేరే దేశంలో తెలంగాణ ప్రాంతం వేరు, ఆంధ్ర ప్రాంతం వేరు, అలాగే బీసీలు వేరు, ఓసీలు వేరు, ఎస్సీలు వేరు, ఎస్టీలు వేరు అని ఉండదు. ఒకటే వేదికలో ఒకటే ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఈ భాషని మీ పిల్లలు నేర్చుకుని అదే ఏంటి వ్యవహారిక భాషగా గనక మీరు పిల్లలు నేర్చుకుని ఉంటే వాళ్ళకి ఈ ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. తెలంగాణలో మాత్రమే మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని తెలంగాణలోనే నిరక్షరాస్యని, నిరుద్యోగాన్ని పెంచదలుచుకుంటే ఈ భాషను ఎంకరేజ్ చేయండి. అలాగే మీ పిల్లలు ఒక సంస్కారవంతులుగా తయారవ్వదలుచుకుంటే ఆంధ్రాలోనైనా తెలంగాణలోనైనా దయచేసి ఈ నాయకులు మాట్లాడేటువంటి ఇలాంటి దగుల్బాజీ మాటల్ని ప్రజలు తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం, కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 200% ప్రజలకు నేను చెప్తున్నాను. యాసెడ్ ఇంతకుముందు అనేవాళ్ళు ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, మగాడు విజయం, ఆడదాని విజయం అనేది పక్కన పెడితే, ఏ విజయానికైనా కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం ఇక్కడ ఆడవాళ్ళని విమర్శించడం అవుతుంది. ఆడవాళ్ళని విమర్శిస్తే పర్వాలేదమ్మా, ఎందుకంటే వాళ్ళు పరిపాలనలో ఏదైనా తప్పులు చేస్తే విమర్శించొద్దని ఎవరు చెప్పారు? మీరు విమర్శించండి. కానీ అక్రమ సంబంధాలు అంటకట్టడాలు, అనైతికమైనటువంటి భాష మాట్లాడడము, అనైతిక వ్యాఖ్యలు, ఇవన్నీ ఆక్షేపణీయం. ఎవ్వడు దాన్ని సహించరు. నేను చెప్తున్నా, చూసి 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 అసహ్యం వేస్తుందమ్మా. ఈ పార్టీలన్నా అసహ్యం వేస్తుంది. నాయకుడని ఎవడన్నా మైక్ ముందుకు వచ్చి ఇలాంటి దరిద్రాలు మాట్లాడితే, నిజం చెప్తున్నాను కదా, ఈ జనం ఇంకా ఎందుకు వీళ్ళని భరిస్తున్నారు అని అంటే, అంతకంటే అజ్ఞానంలో ఈ జనం ఉన్నారు. ఈ జనాన్ని జాగృతం చేయడానికి ఇంకొకళ్ళు పుట్టుకు రావాలనిపిస్తుంది. నిజంగా మేడం, ఇది చాలా వండర్ఫుల్ టాపిక్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏవైతే బయట మనం చూస్తున్నామో, అండ్ మీకు తెలిసిన సర్కిల్లో కూడా ఎంతోమంది ఎన్నో కంప్లైంట్స్ మీ దాకా వస్తున్నాయి. సో ఒక్క మాట నేను చెప్తున్నానమ్మా, ఇక్కడ బీసీ అనేటటువంటి పదము, ఇప్పుడు మీరన్నారు బీసీల నాయకుడు వస్తున్నాడు అంటే నాకెందుకమ్మా?
ప్రధానమంత్రినే బీసీఏ, వెళ్ళి అక్కడ ఏమన్నా ఓసీ అవ్వాలని చెప్పేసి నాకేమన్నా కసా? మన ప్రధానమంత్రి బీసీ నుంచి వచ్చినటువంటి వాడు. అక్కడ బీసీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా నాకు సంబంధం లేదు. కానీ నువ్వు తీసుకునేటటువంటి పదం నన్ను బాధించింది అనుకో, నువ్వు ఎవరివైనా నేను ఎలెత్తి చూపిస్తా. మరి అక్కడ ఆంధ్రాలో చూసుకుంటే ఓసీలే కదా పరిపాలనలో ఉన్నారు, మాట్లాడలేదా? నేను ఇప్పుడు ఆక్షేపణీయమైనటువంటిది ఏది ఉన్నా దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఒక జర్నలిస్ట్గా నాకుంది, అలాగే ఒక మహిళగా కూడా నాకుంది. ఇంకొకసారి చెప్తున్నాను కదా, ఇంకా వీటిని ఇలాగే వదిలేసుకుంటూ పోతా ఉంటే కనుక ఇది ఇంకా పెరిగిపోయేటటువంటి ఈ సంస్కృతిని, ఈ ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని అనైతికమైనటువంటి మాటలు, తర్వాత అక్రమ సంబంధాలు అంటగట్టి మాట్లాడేటటువంటి మాటలు ఇంకొకసారి ఆడవాళ్ళని తెర మీదకి తీసుకొస్తే నేను చెప్తున్నాను, నేనే ఉద్యమం మొదలు పెట్టాల్సి వస్తుందేమో. వీళ్ళందరికీ వాళ్ళెవరో పార్టీ వాళ్ళెవరో వచ్చి కొట్టరు, మా లాంటి మహిళలే ముందుకు వచ్చి కొడతారు వీళ్ళని. ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు, ఏ వాదనకి సంబంధం లేనటువంటి వాళ్ళు, మా అస్తిత్వాన్ని మేము కాపాడుకోవడానికైనా సరే మహిళలందరూ తిరగబడతారు. ఆ చైతన్యం నేను చేయాలి అని చెప్పేసి నేను బాధ్యత తీసుకుంటాం. వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూసైనా కానీ ఇలాంటి నీచ రాజకీయాలు, మహిళలపైన వచ్చే ఇలాంటి అభియోగాలు తగ్గిపోవాలి అండ్ కంప్లీట్గా మహిళల్ని కించపరిచే విధంగా ఇంక ముందు ఎవరూ మాట్లాడకూడదని చెప్పేసి మనం కోరుకుందాం మ్యామ్. ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.